హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీ ట్రెండింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో భూమి యొక్క డీటెయిల్స్ అంటే ఆ భూమిని అమ్మడం కానీ కొనడం కానీ ఎన్నిసార్లు జరిగింది, అంటే ఇప్పటి వరకు ఆ భూమిని ఎంతమంది కొన్నారో ఎంతమంది అమ్మిండ్రు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో CCLA అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి, ccla.telangana.gov.in చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అని వచ్చింది కదా, కింద దానిపైన క్లిక్ చేయాలి. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో గ్రీన్ కలర్లో ఉంది చూడండి, సిటిజన్ సర్వీసెస్. దాని కింద నో యువర్ ల్యాండ్ స్టేటస్ అని ఉంది కదా, న్యూ అని వచ్చింది కదా, ఆ నో యువర్ ల్యాండ్ స్టేటస్ అనే దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, నో యువర్ ల్యాండ్ స్టేటస్, క్రెడస్ట్రల్ మ్యాప్స్ ఆఫ్ రూరల్ ఏరియాస్, ల్యాండ్ ట్రాన్సాక్షన్స్, డీడ్స్, డీటెయిల్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. చూడండి, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఆఫ్, ఇక్కడ చూడండి సెలెక్టర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాంట్లో డాక్యుమెంట్ నంబర్, లేఅవుట్ ప్లాట్స్, అపార్ట్మెంట్స్ అని ఉంది. ముందుగా డాక్యుమెంట్ నంబర్ సెలెక్ట్ చేసుకున్నాము, తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత డాక్యుమెంట్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఏ ఇయర్లో చేయించామో ఆ ఇయర్ ఎంట్రీ చేయాలి, రిజిస్ట్రేషన్ ఇయర్. తర్వాత ఎంటర్ క్యాప్చా అని ఉంది కదా, ఆ క్యాప్చా ఎలా ఉందో అలానే ఎంటర్ చేయాలి. క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్, స్మాల్ అంటే స్మాల్ ఎంటర్ చేయాలి. తర్వాత సర్చ్ అనే దానిపైన ప్రెస్ చేయాలి. చూడండి, డీడ్ పార్టికల్స్ ఆఫ్ డాక్యుమెంట్ అని వచ్చింది కదా, సీరియల్ నంబర్, డిస్క్రిప్షన్ ఆఫ్ ప్రాపర్టీ, ఇక్కడ రిజిస్ట్రేషన్ డేట్, ఎగ్జిక్యూటివ్ డేట్, ప్రెజెంట్ డేట్, తర్వాత నేచర్ అండ్ మార్కెట్ వాల్యూ అండ్ కన్స్ట్రక్షన్ వాల్యూ, నేమ్ ఆఫ్ పార్టికల్స్, ఎగ్జిక్యూటెంట్ అండ్ క్లెమెంట్స్, తర్వాత వాల్యూమ్, పేజ్ నంబర్, డాక్యుమెంట్ నంబర్, ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చింది. ఇక్కడ డిస్క్రిప్షన్ ఆఫ్ ప్రాపర్టీలో చూడండి, అది మొత్తం ఇచ్చేసాడు, దాని డీటెయిల్స్, సర్వే నంబరు, హౌస్ నంబరు, అది ఎంత ఏరియా ఉంది, దాని తర్వాత వచ్చి దాని అంటే బౌండరీస్, 4 బౌండరీస్ ఉంటాయి కదా, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అవన్నీ ఇచ్చాడు. తర్వాత ఆ డేట్స్ క్లియర్గా మెన్షన్ చేశాడు, రిజిస్ట్రేషన్ డేట్, ఎగ్జిక్యూటివ్ డేట్, ప్రజెంట్ డేట్, తర్వాత సేల్ డీడ్, ఇది ఏ డీడ్ అనేది కూడా ఇచ్చాడు, మార్కెట్ వాల్యూ ఇచ్చాడు, కన్స్ట్రక్షన్ వాల్యూ కూడా ఇచ్చాడు. తర్వాత క్లెమెంట్, ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరెవరు ఉన్నారు వాళ్ళవి కూడా ఇచ్చాడు, డేట్స్ క్లియర్గా వచ్చాయి. దీంట్లో ఈ ప్లాట్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఇద్దరు అమ్మిండ్రు, ఒకరు కొన్నారు కాబట్టి ఇద్దరు ఎగ్జిక్యూటివ్లు, ఒక క్లెమెంట్ ఉన్నాడు, అంతే. ఇంకా దాని తర్వాత అమ్మడాలు కొనడాలు జరగలేదు కాబట్టి దీని హిస్టరీ ఇంతవరకు ఉంది. అయితే ఇప్పుడు మనం వేరే ఒకటి చెక్ చేద్దాం, ఈ డాక్యుమెంట్ నంబర్ టైప్ కాకుండా ప్లాట్ లేఅవుట్ టైప్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు మనము లేఅవుట్ ప్లాట్స్ అనుక సెలెక్ట్ చేసుకొని సేమ్ దానిలాగానే దీనిలో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మండల్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత సర్వే నెంబర్ మెన్షన్ చేయాలి. ప్లాట్ నెంబర్ ఉంటే ప్లాట్ నెంబర్ మెన్షన్ చేయొచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఎంటర్ ది క్యాప్చా ఉంది కదా, ఆ క్యాప్చా ఎట్లా ఉందో అట్లనే ఎంటర్ చేయాలి. దాని తర్వాత సర్చ్ అనే దానిపైన ప్రెస్ చేయాలి. చూస్తున్నారు కదా, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఆఫ్ ప్లాట్స్ రిజిస్టర్ ఇన్ లేఅవుట్, అంటే ఆ లేఅవుట్లో ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఎట్లా రిజిస్ట్రేషన్ అయినాయి, ఎన్నిసార్లు అమ్మిరు, ఎన్నిసార్లు కొన్నారు అని డీటెయిల్స్ ఫుల్గా ఇచ్చారు. చూడండి, ఫస్ట్ సీరియల్ నంబర్, డిస్క్రిప్షన్ ఆఫ్ ప్రాపర్టీ, రిజిస్ట్రేషన్ డేట్, ఎగ్జిక్యూటివ్ డేట్, ప్రజెంట్ డేట్, నేచర్ ఆఫ్ మార్కెట్ వాల్యూ అండ్ కన్స్ట్రక్షన్ వాల్యూ, నేమ్ ఆఫ్ పార్టీస్, ఎగ్జిక్యూటివ్ అండ్ క్లైమెంట్స్, పేజ్ నంబర్, డాక్యుమెంట్ నంబర్ అండ్ ఇయర్. ఇక్కడ చూసారు కదా, సీరియల్ నెంబర్ 1, తర్వాత దాని డిస్క్రిప్షన్ ఇచ్చాడు, సేమ్ సర్వే నెంబరు, అది ఏ ఊరు, ఎక్కడ, దాని ఏరియా ఎంత, నెక్స్ట్ వచ్చేసి దాని 4 బౌండరీస్,
రిజిస్ట్రేషన్ డేటు, ఎగ్జిక్యూషన్ డేటు, ప్రజెంట్ డేటు, తర్వాత అది ఏ డీడ్, సేల్ డీడా, గిఫ్ట్ డీడా అనేది ఉంటుంది. తర్వాత మార్కెట్ వాల్యూ, కన్స్ట్రక్షన్ వాల్యూ, తర్వాత ఎగ్జిక్యూటెంట్ ఎవరైతే అమ్మిన వారెవరు, క్లెమెంట్ కొన్న వారెవరు ఉన్నారు అవన్నీ ఇచ్చారు. డాక్యుమెంట్ నంబర్, డాక్యుమెంట్ ఎన్ని పేజీలు ఉంది, దాని డాక్యుమెంట్ నంబరు, ఐఎస్ఆర్ఓ ఎక్కడ, అది ఏ ఇయర్లో రిజిస్ట్రేషన్ అయింది, పూర్తిగా డీటెయిల్స్ ఇచ్చారు. చూడండి ఇక్కడ ఇద్దరు అమ్మిన వాళ్ళు ఉన్నారు, ఒకరు కొన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇవి లేఅవుట్ ఉన్న ప్లాట్స్ కాబట్టి ఒక్కొక్క ప్లాట్ నెంబర్ ఒక్కొక్కరికి అమ్మినారు. కాబట్టి వీళ్ళు అమ్మిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక సర్వే నెంబర్లో ఇంతమందికి అమ్మిండ్రు. కాబట్టి ఈ విధంగా మనము డీడ్ డీటెయిల్స్ అంటే డీడ్ హిస్టరీ, ఒక భూమిని అంటే ఏదైనా ల్యాండ్ ఉందనుకోండి, దాన్ని ఎంతమంది అమ్మిండ్రు, ఎంతమంది కొన్నారు, అంటే దీన్ని అమ్మడము కొనడం ఎన్నిసార్లు జరిగింది అనేది పూర్తిగా మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.